ఆ దేశం ఎక్కడో మారుమూల విసిరి పారేసినట్లుంటుంది. ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్న చాలా సంపన్నమైన దేశం. జనాభా తక్కువ, వనరులు ఎక్కువ, ప్రశాంతంగా జీవిస్తుంటారు అక్కడి జనం. ఆ దేశ విశేషాలు మీకోసం. ఆస్ట్రేలియా, టాస్మానియా వంటి పెసిఫిక్ మహాసముద్రంలో నైరుతి ప్రాంతంలో అందమైన ద్వీపదేశం న్యూజిలాండ్. ఇందులో ఉత్తర ద్వీపం, దక్షిణ ద్వీపం అనే రెండు పెద్ద భూభాగాలతో పాటు 600 కంటే ఎక్కువ చిన్న దీవులున్నాయి. దేశంలో మనుషులు తక్కువ, ప్రకృతి సౌందర్యం, మూగజీవులు ఎక్కువ. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్. అయితే అత్యంత పెద్ద ప్రముఖ నగరం ఆక్లాండ్. న్యూఢిల్లీ నుంచి న్యూజిలాండ్ 13,000 కిలోమీటర్లు. మోదీ వల్ల 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని అక్కడ పర్యటించినట్లయింది. మన దేశంతో న్యూజిలాండ్ కు 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. $2,63,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది న్యూజిలాండ్. జనాభా 50 లక్షలు మాత్రమే. తలసరి ఆదాయం $53,000. మన తలసరి ఆదాయం $2,500 మాత్రమే. అంటే న్యూజిలాండ్ చాలా సంపన్న దేశమన్నమాట. ఈ దేశంలో మనుషుల జనాభా కన్నా గొర్రెల సంఖ్య ఎక్కువ. రగ్బీ, క్రికెట్ న్యూజిలాండ్ ప్రధాన క్రీడలు. ఈ దేశానికి చెందిన కివీ పక్షి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడి ప్రజలను కూడా కివీస్ అని పిలుస్తారు. పాములు లేని దేశంగా ప్రసిద్ధి చెందింది న్యూజిలాండ్. విషపూరిత కీటకాలు సైతం ఇక్కడ లేవు. స్థానిక ఆదివాసులైన మావోరి సంస్కృతి, వారి సాంప్రదాయ హాకా నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మానవులు ప్రపంచంలోనే అత్యంత చివరిగా స్థిరపడిన పెద్ద నివాస యోగ్యమైన భూమి న్యూజిలాండ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1893లోనే మహిళలకు సార్వత్రిక ఓటు హక్కు కల్పించిన ఘనత ఈ దేశానిదే కావడం మరో విశేషం. ఇక్కడి క్వీన్స్ టౌన్ నగరాన్ని ప్రపంచ సాహస క్రీడల రాజధానిగా పిలుస్తారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా అందమైన ప్రకృతి స్వాగతం పలుకుతుంది. అందుకే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని సంబంధం లేకుండా చాలా సినిమాలను ఇక్కడ షూటింగ్ చేస్తారు. ఇక్కడ సగటు ఆయు ప్రమాణమే 82 ఏళ్లు. కాలుష్యం, కల్తీ లేని జీవితాన్ని గడుపుతారు ఇక్కడి జనం. లో బ్రిటన్ నుంచి న్యూజిలాండ్ కు స్వాతంత్ర్యం వచ్చింది. అయితే ఇప్పటికీ బ్రిటిష్ రాజును తమ ప్రెసిడెంట్ గా గుర్తిస్తోంది న్యూజిలాండ్. రాజముద్రతోనే పరిపాలన సాగుతోంది. ఇండియా నుంచి వలసలు భారీగా పెరిగాయి. మానవుల సంఖ్య పెరిగింది. 2008లో 2.8% ఉన్న భారతీయుల జనాభా పెరుగుదల రేటు 2024 వచ్చేసరికి 12.4% పెరిగింది. న్యూజిలాండ్లో యూరోపియన్ మూలాలు ఉన్న జనాభాతో పోల్చితే ఇండియన్స్ జనాభా పెరిగిపోతోంది. గత 16 సంవత్సరాలుగా భారతీయ తల్లులకు పుట్టిన పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో పుట్టే ప్రతి 8 మంది పిల్లల్లో ఒకరు ఇప్పుడు భారతీయులే.
న్యూజిలాండ్ మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు సుమారు 1.5 నుంచి 1.6 జననాలకు పడిపోయింది.